అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంఘటన జరిగిన హత్య. మాజీ ఎంపీపీ నాగులపులపాడు మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన ఈ హత్య యావత్ రాష్ట్రం వైపు కూడా మళ్ళింది. అసలు ఈ హత్యకు గల కారణాలు, ఈ హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారన్న కోణంలో కూడా ప్రకాశం జిల్లా పోలీసులు లోతుగా అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం 10 సంఖ్యలో అనుమానితులను విచారించగా ఇప్పటివరకు వీరగంధరం దేవేంద్రనాథ్ చౌదరి, అదేవిధంగా ఆలా శంబశివరావు పోలీసు అదుపులో ఉండగా వారిని రహస్య ప్రదేశంలో పెట్టి విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ హత్యకు నేరుగా కారకులు అంటున్నటువంటి ముప్పా సురేష్, అదేవిధంగా బోర్లా వినోద్ ఇప్పటివరకు పోలీసులకి దొరకలేదు. వారు అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో ముప్పా సురేష్ ఒక మీడియాకు తోటి మాట్లాడుతూ నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు, ఈ హత్యకు నేను ప్రధాన కారణం కాదు, ఈ హత్య నాకు సంబంధం లేదు అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు పోలీసులు మనసులో ఉన్నది ఒకటే ఒక అనుమానం. అసలు మాట్లాడింది ముప్పా సురేషా లేక మరొక వ్యక్తి? అదే ముప్పా సురేష్ అని అడిగితే పోలీసులకి ఎందుకు సహకరించడం లేదు, విచారణకు వచ్చి అతను ఎందుకు పోలీసులకి సహకరించకూడదు అన్న కోణంలో అయితే పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఈ హత్యలో ప్రధాన పాత్రధారుడు అయినటువంటి బోర్లా వినోద్, అతను గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, బోర్లా వినోద్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళారు, బోర్లా వినోద్ ఈ హత్యకు నెల్లూరుకు నేర చరిత్ర కలిగిన సుమారు ఒక 4గురిని సుపారీ గ్యాంగ్గా తీసుకువచ్చి హత్య చేసినట్లు కూడా మనం ప్రాథమికంగా తెలిసిన అంశం. కాకపోతే ఈ 4గురిలో ఇప్పటికీ 2 పోలీసులు అదుపులో కూడా తీసుకోవటం, వారు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనేది మటుకి ప్రధాన నిందితులుగా పేర్లు ఉన్నటువంటి ముప్పా సురేష్, అదేవిధంగా బోర్లా వినోద్ పోలీసులకు దొరికితే కానీ దీనికి సంబంధించి విషయాలు బయటికి రాని పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మటుకి త్వరితగతిన ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని మటుకి గట్టి పట్టుదలతో ఉన్నారు. అదే కోణంలో 10 సంఖ్యలో టీములు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలలే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా కూబింగ్ నిర్వహిస్తున్నారు. నేరస్తులు ఎక్కడ దాక్కున్నా వారిని తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా ఈ కేసులో జోక్యం చేసుకోవటం. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో నాగులపులపాడు మండలం అంబనబోలు గ్రామంలో ఉన్నటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వస్తున్న నేపథ్యంలో కూడా నారా లోకేష్ జిల్లాకి వచ్చే లోపే ఈ కేసును ముగించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే గట్టి నిర్ణయం తీసుకున్నారు. అదే కోణంలో విచారణ సాగిస్తున్నారు. అదే కోణంలో కూడా త్వరితగతిన ఈ నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనకి తెలుస్తూ వస్తున్న సమాచారం. ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లా పోలీసులు ఈ కేసు విషయంలో తీసుకున్న తీరు, అదేవిధంగా ప్రజల నుంచి ప్రశంసలు కూడా వస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు అయిన ఆలస్యాన్ని బట్టి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విమర్శలకు సరైన సమాధానం చెప్పేదాని కోసం ప్రకాశం జిల్లా పోలీసులు అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.